వెల్కమ్ టు రమ్య టారెట్ రీడింగ్. ఈరోజైతే మీ లైఫ్లోకి ఒక లేడీ రాబోతున్నారు. తను ఎవరు, తను వల్ల మీ లైఫ్ ఎటువంటి టర్న్ తీసుకుంటుందని అయితే చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి రివార్డ్స్ తీసుకునే టైం ఇది. అంటే మీకు మీ కష్టంలో కానీ, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ ఒక లేడీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. తన హెల్ప్ ద్వారా మీరు జాబ్లో అయితే మంచి సక్సెస్ పొందుతారు. లేదు అంటే ఫైనాన్షియల్గా అయితే మీకు మనీ అరేంజ్ చేయడం, లేకపోతే మీడియేటర్గా ఉండడం లాంటి సపోర్ట్స్ అయితే దాని ద్వారా మీరు పొందుతారు. ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే బిల్డ్ చేసుకుంటారు మీరు. అలాగే ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే మీ లైఫ్లోకి వస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఎక్కడైనా అప్పులు తీసుకుని ఉంటే అవి అయితే క్లియర్ చేసేసుకుంటారు. అలాగే కొన్ని డబ్బులు అయితే మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, మీ కిడ్స్ కోసం అయితే మీరు సేఫ్గా బ్యాంక్లో పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా క్లైమ్స్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో మీ తర్వాత జనరేషన్కి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండకూడదు అన్నట్టుగా మీరు ఫైనాన్షియల్గా అయితే ప్లాన్ చేసుకుంటారు. మీరు ప్రజెంట్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏ ప్రాసెస్ అన్నా సరే, ఏ ప్రాబ్లం అన్నా సరే టెంపరరీ, దానికి తగ్గట్టు మీరు యాక్షన్ తీసుకుంటే దాని నుంచి మీరు ఈజీగా బయటకు వచ్చేయగలరు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అయితే ఉండండి. అన్నెసరీగా వరీస్ పెట్టుకోకండి. అలాగే ఏమవుతుంది ఏంటో అని చెప్పేసి అయితే బెంగ పెట్టుకోకండి. మీరు పర్సనల్ రీడింగ్ కోసం తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఫ్యామిలీ, కెరీర్, కిడ్స్ వాళ్ళ ఫ్యూచర్ తెలుసుకోవాలనుకున్నా, లీగల్ మ్యాటర్స్ ఎవరు విన్ అవుతారో అని అలా తెలుసుకోవాలనుకున్నా, ఫైనాన్షియల్గా ఎప్పుడు డబ్బులు వస్తాయని తెలుసుకోవాలనుకున్నా కానీ నేను డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ ఇస్తాను. మీరైతే దానికి పర్సనల్గా వాట్సాప్ చేయండి. నేనైతే మీకు రీడింగ్ అయితే చేస్తాను. టైం రీడింగ్ కూడా చేస్తాను. అంటే ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో వస్తుంది, ఎన్ని నెలల్లో జరుగుతుంది అనుకున్నదని కూడా నేను చేస్తాను. ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం ఆపేయండి. మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొన్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తున్నారు కదా నేను కూడా చేయాల్సిందే అని మాత్రం అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి భవిష్యత్తులో రివార్డ్స్ తీసుకుంటున్నారు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు. నలుగురికి ఆదర్శంగా ఉంటారు. కాబట్టి ఎటువంటి బెంగ పెట్టుకోకండి, ఎటువంటి వరీస్ పెట్టుకోకండి. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి అన్ని రకాలుగా, అంటే అన్ని కోణాలుగా మీరు ఆలోచించి ఆ డెసిషన్ కరెక్టా కాదా, దానివల్ల ఫ్యూచర్లో మనకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని అన్నీ అంచనా వేసుకున్న తర్వాతే ఆ ప్రాసెస్లోకి అడుగు పెట్టండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత దానికి 100 రెట్లు పాజిటివ్ రివార్డ్స్ అనేవి మీ లైఫ్లోకి అయితే వస్తాయి.